ఓకే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి ట్రిక్స్ని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. మీరు ఒక కాంపిటెంట్ కానీ లేకపోతే ఒక మీరు పేరెంట్ అయినా కానీ ఎవరైనా కానీ బాగా నేర్చుకుంటే మీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళని నేర్చుకునే ప్రయత్నం మీరు చేస్తారు. సో చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి. సో మొదటి ట్రిక్ నుంచి చివరి ట్రిక్ వరకు అలాగే జాగ్రత్తగా వాచ్ చేయండి. సో మనం ఫస్ట్ ట్రిక్ వెళ్ళేటప్పటికీ ఎక్కువగా మనం ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేసేటప్పుడు అలాగే మైనస్ చేసేటప్పుడు పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మరి ఆ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ పైన ఎటువంటి ట్రిక్ యూజ్ చేస్తాం ఒకసారి జాగ్రత్తగా వినండి. మరి మొదటి ప్రాబ్లం చూడండి, 3/5 + 5/6 ఇటువంటి ఫ్రాక్షన్ మనం ఎడిషన్ చేసేటప్పుడు పిల్లలు ఎక్కువగా తప్పు చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఎడిషన్కి ఎక్కువగా ఎలా అలవాటు పడతారు, ఇక్కడ 3, 5 కనిపిస్తుంది కాబట్టి 3ని 5ని యాడ్ చేసేయడం, 5ని 6ని యాడ్ చేసేయడం. సో మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటిప్పుడు మరి కరెక్ట్ చేసే విధానం చూడండి, మీకు చాలా ఈజీగా ఎలా చేయాలని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తాలూకు రిజల్ట్ మనకు కావాలి కాబట్టి ఈక్వల్ వేసుకుంటారు. మళ్ళీ ఫ్రాక్షన్ ఏం వస్తుంది కాబట్టి ఒక బై గీసుకోమని చెప్తాం. మరి ఏం చేయాలంటే చూడండి, వీళ్ళిద్దరిని నేను ఇక్కడ చిన్న ఇండికేషన్గా వాళ్ళిద్దరిని ఒక లైన్తో చూపిస్తున్నాను. సో వీళ్ళిద్దరిని ఏం చేయమని అర్థం అంటే ఇక్కడ ఇంటూ చేయాలి. సో 5ని 6ని ఇంటూ చేసి బై కింద వేసుకోవాలి, అంటే డినోమినేటర్ ప్లేస్లో. సో 5 6 30 అయిపోయింది. మరి న్యూమరేటర్ ప్లేస్లోకి ఏమొస్తారంటే ఇద్దరు వస్తారు. ఎలా వస్తారో చూడండి. ముందు వీటిని చూడండి, ఈ న్యూమరేటర్ని ఈ డినోమినేటర్ని కలిపి ఈ విధంగా వేసుకున్నాను. మరి అలా ఎందుకు వేసుకున్నాను అంటే వాళ్ళిద్దరిని ఇంటూ చేసి ఇక్కడ ఫస్ట్ వేసుకోవాలి కాబట్టి. చూడండి, 3 6 18. సో ఎడిషన్ ఇక్కడ మనం ఇక్కడ వాళ్ళిద్దరిని వచ్చేదాన్ని సమ్ చేయాలి కాబట్టి ప్లస్ వేసుకుంటున్నాం. అలాగే సేమ్ సో వీటిని కూడా ఈ విధంగా రాసుకోండి. వాళ్ళిద్దరిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోండి. సో 5 5 25. మరొక ఈక్వల్ సింబల్ వేసుకుంటారు. సో 25ని 18ని యాడ్ చేసి ఇక్కడ వేసుకోవాలి. చూడండి, 25 + 8 33 + 10 43/30. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. మరి సేమ్ ఎడిషన్స్ అంటే మన ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేసేటప్పుడు ఎలా చేస్తామో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అదే పద్ధతి. ఒక సబ్ట్రాక్షన్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఇలా 2 ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఏం చెప్పాను మీకు, సో మళ్ళీ 2 ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా ఫ్రాక్షన్ వస్తుంది కాబట్టి ఇలా ఒక బై గీత కొట్టుకుంటారు. చూడండి, వీళ్ళిద్దరిని కూడా మనం ఇంటూ చేయాలి కాబట్టి 2 6 12 కింద డినామినేటర్ ప్లేస్లో వేసుకోండి. సో ఇక్కడ ఏమంటారు, నేను వీడిని సో ఇలా మీకు ఇండికేషన్ అంటే అర్థం కావడం కోసం మీరు చేసేటప్పుడు స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో 3ని 6ని వీళ్ళిద్దరిని కూడా నేను ఒక సర్కిల్లో ఉంచాను అనమాట. 3 6 18. సో మధ్యలో మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ని మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. అలాగే 1ని 2ని కూడా ఇలాగా ఒక బాండింగ్లో పెట్టుకుని వాళ్ళిద్దరిని చూడండి మల్టిప్లై చేస్తున్నాం. 2 1 2 = ముందు దాంట్లో మనం ఎడిషన్ ఇక్కడ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేసాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసాం, కూడా సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ 18లో నుంచి 2 తీస్తే 16/12. నెక్స్ట్ దీన్ని ఇంకా మనం సింప్లిఫికేషన్ చేయొచ్చు. చూడండి, 16 and 12 అనేది ఏదైనా ఒక టేబుల్లో ఉంటే వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. మరి 16 12 అనేది చూడండి 2 టేబుల్లో అలాగే 4 టేబుల్లో ఉంటాయి. సో 4 టేబుల్ చూడండి, 4 4 16, 4 3 12. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది, 4/3. సో ఈ విధంగా మనం ఈ ట్రిక్ను ఉపయోగించి ఫ్రాక్షన్స్ని మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈజీగా చేయొచ్చు అనమాట. అలాగే మరి నెక్స్ట్ టేబుల్స్ని కూడా ఏ విధంగా ట్రిక్స్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మరి మన సెకండ్ ట్రిక్ చూడండి. ఎక్కువగా టేబుల్స్ రాసేటప్పుడు 1 నుంచి 11 వరకు అందరూ బాగా నేర్చుకుంటారు. 11 నుంచి అంటే 12 ఆన్వర్డ్స్ అన్ని టేబుల్స్ కూడాను రాసేటప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. అలాగే 12 నుంచి 19 వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు మీకు ఒకసారి ట్రిక్స్ ద్వారా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 టేబుల్ 12 5 కావాలి. మీరు ఇక్కడ 12 టేబుల్ మర్చిపోయి మనకి 1 టేబుల్ నుంచి 11 టేబుల్ వరకు 1 నుంచి 9 టేబుల్ వరకు నేర్చుకుంటే చాలు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 5 టేబుల్ మనం అందరం నేర్చే ఉంటాం కదా. సో 5 2
10 మీరు ఓన్లీ 0 రాయండి. ఆ 1ని ఆ క్యారీ ఫార్వర్డ్గా ఉన్నటువంటి 1ని 5 పైన రాసుకొని ఈ 5ని 1ని యాడ్ చేయండి. 5 + 1 = 6. సో 12 5 = 60. మరొకటి చూడండి, ఒకవేళ 13 టేబులే మీకు కావాలి, 13 6 ఎంతో మీకు కావాలి. నేనేమంటున్నా ఓన్లీ 6 టేబుల్తో చూడండి. 6 3 ఆల్రెడీ మీరు 6 టేబుల్ నేర్చుకున్నారు కాబట్టి 6 3 18లో 1's ప్లేస్లో 8 వేసుకోండి. ఆ 1ని 6 పైన వేసుకోండి. 6 + 1 7 దట్ ఈజ్ ఈక్వల్ 78. 13 ఇక్కడ 13 6 78. ద సేమ్ వే చూడండి, 19 టేబుల్ తీసుకుందాం. పోనీ 19 3 మనకి ఎంతో కావాలి. ఇక్కడ 19 టేబుల్ మీకు అవసరం లేదు, జస్ట్ 3 టేబుల్ వస్తే చాలు. సో 3 9 27. ఆ 2 అనేది క్యారీ ఫార్వర్డ్ కాబట్టి 3 పైన వేసుకుంటాం. సో 3 + 2 = 5 దట్ ఈజ్ 57. 93 57. ఓకే, అందరి వ్యూవర్స్కి ఒక చిన్న వినపం. ఈ మధ్యన మీకు అందరికీ తెలిసిందే టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ జరిగాయి కదా, అందులో కొంచెం సమయభావం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఇక నుంచి కంటిన్యూగా ఎవ్రీడే మ్యాక్సిమం ఒక్కొక్క వీడియో మీకోసం చేసి పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మరి మన ఛానల్ మరింత మందికి చేరువ కావాలి కాబట్టి అది మీ ద్వారానే జరుగుతుంది కాబట్టి, సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీలైనంత ఎక్కువ మందికి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు కానీ, లేదా ఎన్ఎంఎంఎస్ చదివే పిల్లల వైపు కానీ, రెసిడెన్షియల్ నవోదయ వైపు కానీ ఇటువంటి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేసి మన తాలూకా ఛానల్ని డెవలప్మెంట్లో మీరు కూడా భాగస్థులు అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.